దాన్ని షేక్ చేస్తున్న నాసిక్ టీసీఎస్ మత మార్పిడి వేధింపుల కేసులో 42 రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్, ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో అర్ధరాత్రి దాటాక ఆమెను పట్టుకున్నారు. నాసిక్ టీసీఎస్ బ్రాంచ్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలను బ్రెయిన్ వాష్ చేయడం, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం, ఆమె ప్రవర్తన, వస్త్రధారణపై ఆంక్షలు విధించడంతో నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ముందస్తు బెయిల్ కోసం నిదా ఖాన్ చేసిన అభ్యర్థనలను నాసిక్ సెక్షన్ కోర్టు మే 2న తిరస్కరించింది. ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో నిదా ఖాన్ సోదరుడు డానిష్ షేక్ సహా మరో 7 నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మలేషియా వంటి ఇతర దేశాల సంబంధాలు ఏమైనా ఉన్నాయా, బాధితురాలను లొంగదీసుకోవడానికి మత్తుమందులు వాడారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీసీఎస్ యాజమాన్యం ఇప్పటికే నిదా ఖాన్ను విధుల్లో నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆమెను ట్రాన్స్మిట్ రిమైండ్ ద్వారా నాసిక్ తరలించారు.